హాయ్ అండి. ఈరోజైతే నేను కొత్తిమీర హార్వెస్ట్ చేసుకోబోతున్నాను. అదేనండి కట్ చేసుకోబోతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మన ఇంట్లో జల్లుకొని మనం పెంచుకుంటే భలే ఉంటుంది కదా. నాకు చాలా ఇష్టం అనిపించిందండి. నేను అప్పుడప్పుడు పెంచుతుంటాను. నేను ఇటీవల కాలంలో పెంచలేదు ఈ ఆకుకూరలు అనేది. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాను. అయితే నాకు బాగా వస్తున్నాయండి. మొన్న అయితే మెంతికూర తీసాను, ఒకసారి చూపించాను కదా. ఇప్పుడు కొత్తిమీర తీసుకుంటున్నాను. ఈ కొత్తిమీర మనకి ఒక వారం రోజుల దాకా సరిపోద్దండి, కొంచెం కొంచెం వేసుకుంటే. ఎందుకంటే ఈరోజు పచ్చట్లో కూడా వేస్తున్నాను. ఇదిగో తీసేస్తున్నాను మొత్తం. ఇది కట్ చేసేది కాబట్టి మొత్తం తీసేసి మొదలు కట్ చేసేసి డబ్బాలకు వేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. మనం పెంచుకున్న కొత్తిమీరనే కదండి, ఆకుకూరలు ఏవైనా మనం పెట్టుకున్నవి మనకి మందులు లేకుండా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండేదానికి మంచిగా ఉంటాయి కదా. నేను ఇంక ఈరోజు ఇదంతా తీసుకొని కొంచెం ఒక గుప్పెడంత ఎక్కువే చట్నీలో కూడా వేసుకొని చట్నీ చేసుకుంటున్నాను. ఇంక మధ్యలో తర్వాత ఇది కూడా తీసేస్తున్నానండి. ఇంకో చిన్న దాంట్లో ఉంది కదా బాటిల్ మూతలో, అది కూడా తీసుకుంటున్నాను. ఈ పైన ఉన్నాయి ఇవన్నీ, ఈ రెండు దగ్గరలు ఉన్నాయి కూడా తీసేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి ఎంత అయిందో. ఇదిగోండి ఇదైతే చట్నీలు వేసుకుంటున్నాను. బాగానే వేసుకుంటున్నాను, ఎక్కువ కొంచెం పల్లి చట్నీ చేసుకుంటున్నాను. అది వేపుకుంటున్నాను కొంచెం. టమాటాలు వేసేసి పోయి మళ్ళా ఇది తీసేసుకుంటున్నాను. ఇదిగోండి అది తీసినాక అంత వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇంక ఇది ఉందండి, దీంట్లో ఇది కూడా తీస్తున్నాను. చూడండి మన ఇంట్లో పండించుకుంటే ఎంత ఫ్రెష్గా ఉందో, వాడిపోకుండా మెత్తబడిపోకుండా మట్టి బుడద రాకుండా మనం కూడా నీట్గా కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇలా తీస్తున్నానండి. తీసేసి ఇట్లా కట్ చేసేసేసాను. ఇక మట్టి కూడా లేదు, మాకు వర్షం పడుతుంది కాబట్టి నీట్గా కడిగినట్టు ఉంది. చూడండి కొత్తిమీర. మా ఇంట్లో ఇంకా చుక్కకూర, గోంగూర ఇలాంటివి కూడా రెడీగా ఉన్నాయండి. రేపు చూపిస్తాను చుక్కకూర తీసేటప్పుడు కూడా. మా ఆకుకూరలు చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపిస్తుందండి ఈ ఆకుకూర మనం తీసుకుంటుంటే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.